వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగల కృష్ణయ్య. 14-16 సోషల్ మీడియా బంద్ అనే అంశంపై విశ్లేషణ. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉందో అది కొంతమందికి ఉపయోగకరం, మరికొంతమందికి చెడు మార్గాలను ఎన్నుకునే సమయం. కొంతమంది చదువు మానేసి సోషల్ మీడియాకు అంకితమై చెడు దారులకు వెళ్ళే పయనం. మరికొంతమంది అదే సోషల్ మీడియాను వినియోగించుకొని మొత్తం ప్రపంచాన్నే చదివే పరిస్థితులు కూడా ఉన్నాయి. కొంతమంది సోషల్ మీడియాను సద్వినియోగపరుచుకుంటూ ఉన్నారు, మరికొంతమంది సోషల్ మీడియాను దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. వేరసి ఇటీవల కాలంలో కొన్ని దేశాలు కావచ్చు, ఆ తర్వాత కొన్ని రకాలైన పరిస్థితుల ప్రకారం సోషల్ మీడియాపై ముఖ్యంగా యువత చాలా పెడదారులు పడుతుంది అని, యువత మీద ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అని, యువత చెడిపోవడానికి ప్రధాన కారణమైనటువంటి సోషల్ మీడియాపై కొంత నిషేధం ప్రకటించాలి అని, ముఖ్యంగా ప్రపంచంలోనే ప్రస్తుత ముందుకు వెళ్ళినటువంటి సోషల్ మీడియాపై నిషేధ ప్రకటన ప్రకటించింది. అది కూడా ఆస్ట్రేలియా దేశంలో. ఆ ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లలు సోషల్ మీడియాను వినియోగించరాదు. 16 ఏళ్ల లోపు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధ చట్టాన్ని అక్కడ ఆస్ట్రేలియా ప్రభుత్వం అక్కడ చేపట్టింది. ఇది ప్రపంచంలోనే పెద్ద చర్చ చోటు చేసుకుంది. ఆ తర్వాత ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ నిన్న ఓ సమావేశంలో మాట్లాడారు. 14 ఏళ్లలోపు సోషల్ మీడియా పిల్లలకు నిషేధించాలి అని ప్రణాళిక కోసం మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము అని, దాని దిశ నిర్దేశం ఏ విధంగా ఉంటుందో అనే ఆలోచన వైపు దృష్టి సారించినట్లు నిన్న ఐటీ శాఖ, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ కూడా ప్రకటించాడు. ఏది ఏమైనప్పటికీ కొన్ని దేశాలలో యువత పెడదారి పడుతుంది అని, చదువుకోకుండా ఇష్టానుసారం సోషల్ మీడియాకు అంకితం అవుతూ ఉన్నారని, ముఖ్యంగా చిన్న పిల్లల సైతం పెడదారులు పడుతూ ఉన్నారు అని, 14 సంవత్సరాలు కొంత నిషేధింపు విధిస్తే అటు తర్వాత పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది అని కొన్ని దేశాలు 16 సంవత్సరాలు కేటాయిస్తే, ఆ 16 సంవత్సరాల లోప సోషల్ మీడియాను అందుబాటులో చేయకుండా ఉంటే, ఒకవేళ ఆ 16 లోపల సోషల్ మీడియాను చూస్తే కొన్ని చర్యలు తల్లిదండ్రుల మీద తీసుకుంటాము అని హెచ్చరికలు ఉన్నందువల్ల పిల్లలు బాగుపడతారు అనే ఉద్దేశంతో కొన్ని దేశాలు ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఈ విధమైన పరిస్థితులు ఉన్నందున సోషల్ మీడియాపై ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 14 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు అందుబాటులో లేకుండా సోషల్ మీడియాను నిషేధించే దిశగా నారా లోకేష్ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నాడు. అంటే ఇది ఒక రకమైన ఆంధ్రప్రదేశ్కు శుభ సూచికంగా చెప్పవచ్చు. వెరసి ఆస్ట్రేలియాలోనే 16 ఏళ్ల వయసు లోపల సోషల్ మీడియా యువతకు నిషేధించింది అంటే, మన దేశంలో కూడా ఇటువంటి చర్యలు చేపడితే యువత ముఖ్యంగా ముందుకు వెళ్ళేదానికి అవకాశం మెండుగా ఉంటుంది. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే పిల్లలు మేధస్సులో తేడాలు చాలా ఉంటాయి, వాటిని వినియోగించడంలో తేడాలు ఉంటాయి. తల్లిదండ్రులను బట్టి ఆ పిల్లల ఎదుగుదల ఉంటుంది, తల్లిదండ్రుల శ్రద్ధను బట్టి ఆ పిల్లల బాగోగులు అనేటివి ఉంటాయి. సరే, ఈ విషయాన్ని కూడా పక్కన పెడితే 14 సంవత్సరాల వయసు గల ఒక పిల్లవాడు ఉత్తరప్రదేశ్లో 14 ఏళ్ళ పిల్లగాడు ఉత్తరప్రదేశ్లో అస్మిత్ గౌతమ్ అనే 14 ఏళ్ళు ఉన్న పిల్లగాడు
ఆ పిల్లవాడు ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రభుత్వానికి అక్కడ ఉన్న ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు ఆయన సోషల్ మీడియాలో ఇచ్చాడు. ఆ ప్రశ్నలు ఏమిటి అంటే ఆసుపత్రులు కావచ్చు, పేదరికం కావచ్చు, రోడ్లు కావచ్చు, ఆ తర్వాత ఇతర రకాలైన ప్రభుత్వ పథకాలు కావచ్చు, వీటి మీద ఆ చిన్నపిల్లవాడు ప్రశ్నలు కురిపించాడు. అంత తెలివిగా స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు అవుతున్నా ఎందుకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను ప్రభుత్వాలు ఎందుకు తీర్చడం లేదు, కారణాలు ఏమిటి అని ఆ 14 ఏళ్ల పిల్లవాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. పెద్దలకు లేని ఆలోచన ఆ పిల్లవానికి వచ్చింది అంటే 77 ఏళ్ళు స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇంకా సమస్యలతోనే కొట్టుమిట్లాడుతూ ఉన్నది భారతదేశం అనే సంకేతం ఆ పిల్లవాడు ఇస్తూ ఉన్నాడు. అంటే ఆ పిల్లవానికి మనం శబాస్ అని పొగడక మానదు. కానీ అక్కడ ఆ పిల్లవాని మీద కొన్ని చర్యలు ప్రభుత్వం చేసుకునే పరిస్థితులు వచ్చినాయి. అక్కడ కూడా అటువంటి ప్రక్రియ జరిగినందున అక్కడ ఆ దేశం అక్కడ ఉన్న ఉత్తరప్రదేశ్లో కొన్ని రకాలైన వాలింపు చర్యలు జరిగినప్పటికీ పిల్లవానికే సపోర్టు ఉంది అన్న సంకేతం ప్రభుత్వానికి అందడంతో ఆ పిల్లవానిపై వెనకడుగు వేశాయి ప్రభుత్వాలు. అంటే ఇటువంటి పరిస్థితులు మేధావితనం అనేది పిల్లవాళ్ళకు ఉంటుంది. కొంతమంది వినియోగించుకుంటున్నారు, కొంతమంది దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. సోషల్ మీడియాను వినియోగించుకొని ఆ పిల్లవాడు 77 ఏళ్ళు స్వాతంత్రం వచ్చి మనం ఇంకా సమస్యలతోనే ఉన్నాం, కారణాలు ఏమిటని ప్రశ్నలు అడిగాడు. కానీ ఇదే సోషల్ మీడియా పెడదారులకు పడుతూ ఉంది. కొన్ని ఆస్ట్రేలియా లాంటి దేశాలలో సోషల్ మీడియాను నిషేధించే పరిస్థితి వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సోషల్ మీడియాపై దృష్టి పెట్టి పిల్లలకు దూరంగా ఉంచాలనే ఉద్దేశం వచ్చింది. అంటే సోషల్ మీడియాను వినియోగించుకోవాల్సిన పరిస్థితులు కొందరికి మేలు చేస్తున్నాయి, కొందరికి నష్టపరిహారం చేస్తూ ఉన్నాయి. ఎక్కువగా చెడిపోయేందుకు సోషల్ మీడియాను యువత వినియోగించుకుంటున్నారు. కాబట్టి దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం నాయకులకు, భారతదేశంలోని నాయకులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పుడు ప్రారంభం. దిక్సూచిగా ఆంధ్రప్రదేశ్ వెళ్తుందా, లోకేష్ ఇటువంటి ప్రకటన చేయడం ఇది శుభసూచకం అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.